స్తోత్రం. అందరికి కూడా ప్రభు నామం శుభవందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం అనగానే ఒక ముఖ్యమైన సంగతి మనకు కనబడుతుంది. సౌలు అనే వ్యక్తి మార్పు మనం చూస్తాం. సౌలు యొక్క మార్పు, దమస్కు మార్గములో సౌలు యొక్క మార్పును మనం చూస్తాం. ఇక్కడ సాధారణమైన ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, అననీయ అనేటువంటి వ్యక్తి. అననీయ అనే పేరు కలిగిన వారు ముగ్గురు ఉన్నారు. అననీయ, సపీరా. ఇప్పటికీ 5వ అధ్యాయం ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి. అననీయ, సపీరా వాళ్ళిద్దరు భార్య. ఇంకొక అననీయ ఉన్నాడు. ఈ అననీయము సెయింట్ అననీయ దమస్కస్ అంటారు. ఒక పరిశుద్ధుడు. ఈ అననీయ మొత్తం ముగ్గురు అనని కొత్త నిబంధనలు. సరే, పాత నిబంధనలు ఈ పేరు కనే పడదనుకోండి. సరే, ఈ అననీయ దమస్కు వాడైనటువంటి అననీయను ఒక శిష్యుడు ఉండేను. ప్రభు శిష్యుల జాబితాలో లేకపోయినా లేటర్ డే సెయింట్స్ అంటారంటే శిష్యుల తరువాత వచ్చిన వారు వెంటనే, లేక శిష్యులతో పాటు తిన్నగా ప్రభు చూడకపోయినా కానీ తర్వాత వచ్చిన వాడు కొందరు ఉన్నారు. వాళ్ళకు అననీయ ఉంటుంది. ఈ అననీయ ప్రభువు దర్శనమందు అననీయ అని పిలువగా అతను ఏమన్నాడు తెలిసిందా? ప్రభువా, ఇదిగో నేనున్నాను అనేను. వినండి, ఒక సాధారణమైనటువంటి లేమన్ అంటే ఒక సాధారణమైన విశ్వాసి. అతను అననీయాలు పిలవగానే ప్రభువా అన్నాడు. దీనికి పైన ఉన్నటువంటి సంగతులు కనుక మనం చూస్తే పై పారాగ్రాఫ్ లో, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నా, అక్కడేమంటే అక్కడ ప్రభువా నీవెవడము అన్నాడు సౌలు. అక్కడ కూడా ప్రభువా అని ఆయన సంబోధించారు. ఎందుకని అతను నమ్మకపోయినా తెలియకపోయినా ప్రభువా అని అన్నాడంటే, ఆ గుర్రం మీద వెళుతున్నప్పుడు ఆకస్మికంగా కింద పడిపోవడం, ఇది గొప్ప వెలుగు తన చుట్టూ ప్రకాశించడం, ఇదంతా చూసేటప్పటికల్లా ఇది సర్వసాధారణమైన సంగతి కాదు, ఇది దేవుడే నన్ను దర్శించాడన్న సంగతిని అర్థం చేసుకున్నాడు. కనుక ప్రభువా నీవెవడము అని సౌలు. దానికి ముందు ఇక్కడేమో అనని ఏమనుకున్నాడంటే, ప్రభువా నేనున్నాను. అది ఇదిగో నేను. సమూయేలు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా సమూయేలు అని పిలవగా అక్కడ కూడా ఏమన్నా తెలుసుదా? నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవింపు అన్నాడు ఆయన. కాబట్టి ఆయన తెలిపినాడు ఏం చేస్తాడు? నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవింపు అంటాడు అక్కడ సమూయేలు. అననీయ ఒక సాధారణమైన వ్యక్తి, బోధకుడేవి కాదు, బోధకుడు కాకపోతే కాకపోవచ్చు, పరిశుద్ధుడు. ప్రభువుని అంగీకరించి సౌలు అంతటి వారికి, లేక పౌలు అంతటి వారికి నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేసిన వారు. ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టి ప్రభువా నేనున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనుక చూసే లెక్కైతే కూడా అక్కడ కూడా ఎవరున్నారో నా జనులను వారి పాపముల నుండి విడిపించుటకు అంటే నేనున్నాను.
చిత్తగించుము నేనున్నాను. ఇదిగో నేను ఎవరిని పంపుదును అని అన్నప్పుడు నేనున్నాను అన్నాను అక్కడ. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అందుకు నేను చిత్తగించుము నేనున్నాను. అంటే అక్కడ ఏషియా ప్రవక్త వెళ్ళి ప్రజలు వారి పాపం నుండి విడిపించడానికి వచ్చిన వాడు పాపం. అది యేసు క్రీస్తు ప్రభువుని కూర్చినటువంటి ప్రవచనం అది కూడా. కాబట్టి ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన ప్రభువు యొక్క స్వరమని గుర్తించడం అది ముఖ్యమైన సంగతి. ప్రభువా నేనున్నాను, రక్షింపబడలేదు గనుక ప్రభువా నీవెవడవు అన్నాడు. దీనికి ముందు పై పారాగ్రాఫ్ లో సౌలు. ఇతడు ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి, శిష్యులలో తో పాటు ఉన్నటువంటి వాడు కనుక ప్రభు యొక్క స్వరము గుర్తెరిగి నేనున్నాను. ఏం చేయమంటారు చెప్పండి అని. ఎవరైనా ఒక పని చేయాలన్నాం అనుకోండి, దొరకడము నాకు కుదరదని నడిపోతారు దాడుకుంటారు. అంతే కదా. ఏదైనా కొంచెం మనం చేయవలసిన పని ఏదన్నా ఉంటే కొంచెం ప్రయాసంతో కూడినది, ఖర్చుతో కూడినది ఏదన్నా పని చేయాలనుకోండి, ఎవరున్నారంటే ఎవరు కూడా జరుపుకుంటాడు. నేను కాదు అన్నాడు. కానీ ఇక్కడ అనన్య తీరయమాయ్, ఇక్కడ నేనున్నాను ప్రభువా చెప్పండి ఏం చేయమంటారు. అసలు ఇంకో మాట, ప్రభు యొక్క స్వరం గుర్తుపట్టడం చూశారు, అది అద్భుతం. 12వ అధ్యాయం ఇది అపోస్తుల కార్యములో పేతురు చెరసాల్లో ఉన్నాడు. అక్కడ కూడా ఒక మాట అద్భుతంగా గుర్తుపట్టడం. పేతురు చెరసాల్లో ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అందరూ బాగా ప్రార్థన చేస్తున్నారు. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఎవరో వచ్చి ఆ యొక్క డోర్ తట్టుతున్నారు. తలుపు తట్టుతున్న చప్పుడి ఓ పిల్ల వచ్చింది, చిన్నపిల్ల, రోదే అనే చిన్నది. ఆ పిల్ల వచ్చి ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, అది పేతురు స్వరాన్ని గుర్తుపట్టి సంతోషముతో, కొన్నిసార్లు సంతోషంతో వెంటనే చేయాల్సిన పని చేయము. సంతోషంతో ముందు తలుపు తీయడం సంగతి మర్చిపోయి వెనక్కి వచ్చి వాళ్ళకి చెప్తామన్నమాట. రాత్రిపూట ఎవరైనా తలుపు తట్టే సొంతోళ్ళైనా భయమే, తలుపు మోగిందంటే అంతే కదా. భర్త బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అయినా సరే ఆయన వస్తాడని సంగతి తెలుసు. 20 గంటలకు రావచ్చు, 2 రావచ్చు, అయినా ఆయనే కావచ్చు అని దాదాపు 90% వరకు తెలుసు. అయినా సరే తలుపు వెంట తీయడానికి మాత్రం కొంచెం ఆలోచన చేయడం సహజం. తటపటాయిస్తాం, రాకపోవడం, డోర్ నాక్ చేసినాడు, తగ్గినాం, అంతే కదా. ఈ పిల్ల కూడా, ఈ చిన్న పిల్ల కూడా స్వరం గుర్తుపట్టింది, పేతురు యొక్క స్వరాన్ని. వెంటనే ఆ సంతోషంతో తలుపు తీయక గొప్పగా వచ్చి లోపలికి వచ్చి ఏమిటి పేతురు గారు తొలిపించి దాని పేరు వస్తాను. మరి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? మరి అందరూ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అదండి, అందుకు వాడు పిచ్చిదారు ఎట్లా వస్తాడు, జైల్లో ఉన్నాడు కదా. మరి జైల్లో ఉన్న వాడి కోసం ఎట్లా ప్రార్థన చేస్తున్నావేంటి? అత్యాశక్తితో కొన్నిసార్లు అంటే మన గుడితనంగానే ఉంటుంది ప్రార్థన. సంఘము అత్యాశక్తితో ప్రార్థన, మామూలుగా కాదు బండి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు వస్తాడు,
వచ్చారని నమ్మాలిగా. చిన్నపిల్ల చెప్పింది కాబట్టి నమ్మట్లేదా? ఆయన అసలు జైల్లో ఉన్నాడు కాబట్టి రాండి చెప్పి అనుకుంటున్నా, నమ్మలేకపోతున్నా. సత్యము వాస్తవము చిన్నపిల్ల కావచ్చు, పెద్ద పిల్ల కావచ్చు, పెద్దోడు కావచ్చు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఓ చిన్నపిల్ల చెప్పింది పరిష్కారం. కుష్టు వ్యాధి కలిగినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఉన్నాడు. ఇంటిలో పనిచేసేటువంటి పని పిల్ల ఉందే, దాసి పిల్ల, మెయిన్ సర్వెంట్ అంటారు. ఏమని తెలిసింది? ఇదిగో అమ్మగారు, నా యజమానుడు ఇదిగో సోమరోలులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరకు వెళితే అక్కడ వారికి స్వస్థత కలుగుతుంది అన్నాడు. అదే ఎంత పని చేసేవే, చూసావా నువ్వు? 2 రోజులుగా రహస్యంగా ఉంచుతున్నావు. ఆయన గనక బట్టలు మార్చుకున్నాడేమో బహుశా వస్త్రాలు. ఎక్కడి నుంచో చూసింది ఏ పిల్ల. ఇదిగో నా యజమానుడు షోమురోలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన రోగం పోహం అని. షోమురోలో ఉన్న ప్రవక్త దగ్గర నేనెంతో కోరుచున్నా, నా ఏళ్ళ వారికి అనేది. కాబట్టి అమ్మో నువ్వు చూసావా ఈ సంగతి, అంత ఆ నోట ఈ నోట బట్టి బయటికి వెళ్ళిపోతుంది వార్త. వెళ్ళిపోయింది అనుకోండి, పుష్టు వ్యాధి కలిగిన వాడు ఊళ్ళో ఉండకూడదు కాదు, అసలు ఇంట్లో ఉండకూడదు కాదు, అసలు సైన్యాధిపతిగా అంతకంటే ఉండకూడదు. రాజు దగ్గర ఏదో బట్టలు కప్పుని ఎక్కడో కనపడకుండా రోగం ఉంటే ఎక్కడ మెయింటైన్ అవుతున్నాడు. ఇది నువ్వు చూడండి చూసావు అని చెప్పి భయపడిపోతుంది ఆమె. అంతే కదండి, చెప్పింది నేను. కాబట్టి ఒక సంగతి, మంచి వార్త చిన్నవాళ్ళు చెప్తే ఏమిటి, చెడ్డ వార్త పెద్దోళ్ళు చెప్తే మాత్రం మంచి వార్త అయిపోతా. దుర్వార్త అనేది పెద్దవాళ్ళు చెప్తే మంచి వార్త ఉందా, చిన్నవాళ్ళు మంచి వార్త చెప్తే మంచి వార్త కాకుండా పోతారు. పేతురు స్వరము గుర్తుపట్టి, ఏమండి, సగటు సాధారణమైన వ్యక్తి, ప్రభుని నమ్మినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా కానీ దేవుని యొక్క స్వరమును గుర్తించగలిగినట్టుగా, ఆయన దగ్గరికి నేను వెళ్ళను. దగ్గరికి సౌలు గురించి ఏం చెప్తున్నారు తెలిసిన ప్రభు ఏం చెప్తున్నాడు? అలాంటి ఇదిగో ఇప్పుడు అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయించున్నాడు అంటే అర్థమైంది, ఒకప్పుడు ప్రార్థన చేసే వారిని హింసిస్తూ వచ్చాడు, ఒకప్పుడు ప్రార్థన చేసేటువంటి వారిని చంపేస్తూ వచ్చాడు. తనకు ప్రాణాధారమైనటువంటి పనిగా పెట్టుకున్నాడు ప్రార్థన చేసేవారిని చంపటం. ఇప్పుడు అతడు, ఎంత అద్భుతమైన, ఇప్పుడు అతడు ప్రార్థన నలసార్లు మాట్లాడది, ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చానండి అని చెప్పమాక, అది ఒకప్పుడు వ్యవహారం కుదరదు. అండి ఒకప్పుడు ఒడి చూస్తే ఒడికి నాకు తెల్లారేదండి, తెల్లారితేనే పోయింది ఎప్పుడు అప్పుడే భక్తి అండి. నిన్నటి వరకు అతడు ఎట్లా ఉన్నాడు, సంఘాన్ని హింసించడమే ప్రాణాధారంగా పెట్టుకున్నవా. ఇప్పుడు అతడు ప్రార్థన చేత అద్భుతమైన మాట నిలిచిందంటే ఎవరంటే తెలిసిందా? 11వ వచనం 2వ భాగం. యోధా అనువానికి ఇంత దాసువాడైన సౌలు, దాసు అంటే పట్టణం అని, దాసువాడైనటువంటి సౌలు అను వాడి కొరకు విచారించము. ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడా? నిర్దాక ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన చేశాడు, నటిస్తున్నాడు. అమ్మో వేదానికి మాకు చంపిస్తాడు, ఊరినే నటిస్తున్నాడే. నువ్వు వెళ్ళి ఆయన నెత్తి మీ చేతుల నుంచి ప్రార్థన చేయి,
ఆయన చూపు పోయి 3 రోజులైంది. నువ్వు వెళ్ళి అతని నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేయి, తల మీద చేతుల నుంచి అతను ప్రార్థన చేయించున్నా. అందుకు అనని, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడండి. ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వాడు, ఆయన కోసం నేను ప్రార్థన చేయమంటావా? అందుకు ప్రభు, నువ్వెంటూ అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతను నేను ఏర్పరచుకొనిన సాధనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ప్రభు యొక్క స్వరం గురించి పెట్టి నేనున్నా నేనేమంటాను కనుక మనము దేవుని కోసం జీవించడం కోసం ప్రభు ఎరిగిన తర్వాత ఎంత పనిగట్టుకుని ఇక వేగులు సంఘంలో పెట్టుకుని తిరిగి అప్పుడు పని చేయడం అప్పుడే ఆయన పని చేయడానికి ఎట్లయినా ప్రతి విశ్వాసి, సాధారణమైన విశ్వాసి కూడా ఆయన పని చేయొచ్చు. అన్ని పనులు పెట్టేసి ఇప్పుడే పని చేస్తారని అంటే అదే పని అనుకోనక్కడ అందరూ అట్లా చేసేవాళ్ళు ఉండకపోవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని పని జరిగించడానికి నేనున్నాను. ఎవరున్నారంటే నేనున్నాను. ఏమైనా ఖర్చుతో కూడిన సంగతి అనుకోండి, ఎవరున్నారండి అంటే నేను మాత్రం లేదు అని తప్పించుకోవను. దొంగ బయటికి నేనున్నాను. ఒక భయంకరమైనటువంటి తీవ్రవాది, బొజ్జోన్మాది అనుకోని యూద మతం నిజమే, వాళ్ళు మాట్లాడుతున్నారు బొజ్జోన్మాది అని మాట. అదంటే సౌలుగా ఉన్నప్పుడు సౌలు నిజంగానే యూద మతోన్మాది, తప్పే లేదు మనం మాట్లాడుతాం. యూద మతం అంటే అంత పెద్ద నిష్ట కలిగినటువంటి వాడు, తన మతం కోసం, జాతి కోసం మనుషులు చంపడానికి కూడా వెనకాలి. అలాంటి యూద మత ప్రవిష్టుడు, యూద మతం కోసం నిలబడినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి నిధి మీద చేతుల నుంచి ప్రార్థన చేయమంటారే. నేను అతను ఇప్పుడు ప్రార్థన చేయించున్నాను, అతడు ప్రార్థన చేయించున్నాను. వెళ్ళు సరా. కాబట్టి ప్రియమైన దేవుని, ఒకప్పుడు అతన్ని హింసించుతూ ఉన్నాడు, కరెక్టే. ఒకప్పుడు అతడు సంఘాన్ని హింసించుతూ ఉన్నాడు. ఒకప్పుడు అతడు పరిశుద్ధులకు హాని కలుగు చేసినవాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించువాడు, అలాగనే వ్యక్తులను కూడా చంపేసేవాడు కావచ్చు. ఇప్పుడు ప్రార్థన చేయొచ్చు. కొన్నిసార్లు అవును, వాక్యం మనుషులు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు ఇట్లా ఉండేవాడు, ఇప్పుడు ఇట్లా మారాడంటే ఏమో ఎవరు నమ్ముతాడు, అది ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అనుకున్నారు బయట వాళ్ళు. ఆ లక్షణం ఇంకా ఉంటాయేమో, అది ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అనుకుంటారు. నమ్మిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పాత లక్షణం, పాత స్వభావం మనుషులో అప్పుడప్పుడు కనపడుతున్నానయ్య ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులలో ఎంతో కీడు చేశాడు, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. అతని గురించి అనేకుల వలన వీటిని అనేకులకు కీడు చేసి ఉన్నాడని, అతని గురించి అనేకుల వల్ల విన్నానని. అయితే ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు
అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చి అందుకు ప్రభు నీ వెళ్ళు అన్యజనుల ఎదుటనో రాజుల ఇశ్రాయేలు ఎదుట నీ నామము భరించుటకు అదే నా నామము భరించుటకు ఇతను ఏర్పరచుకున్న సాధన ఇతని ఇన్స్ట్రుమెంట్ ఒక సాధన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రభుని ఎరిగినటువంటి వారముగా ఓ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వాడు. అననీయ ఒక శిష్యుడు ప్రభు దర్శనమందు అన్నయాన్ని పిలువటం చూసి ఎవరు గ్రహించి ఇదిగో నేను ప్రభువా నేనున్నా. చెప్పండి ఏం చెప్తాది నేను ఇదిగో నేనున్నా అన్నప్పుడు ఇదిగో నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళా. అతని దగ్గరికి వెళ్ళి తన మీద చేతుల నుంచి ప్రార్థన నేను ఎలా ప్రార్థన చేస్తాను బాబోయ్ ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి నాయనమంటే వెళ్తాను ఆయన దగ్గర ఉన్నాడా? అతను ఏం చేసేవాడో అతను కూర్చున్నటువంటి సంగతి చెప్పాడు. కానీ ప్రభు ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళు అనగానే ఏ మాత్రము సందేహింపగా తన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి మనము పౌలు యొక్క పని ఇక్కడ నుండి మనకు వెంటనే కనపడదు. కానీ 10వ అధ్యాయంలో పేతురు పరిచర్య కనపడుతుంది. 11, 12 కూడా కనపడదు. సౌలు గురించిన సంగతి 13వ అధ్యాయం నుంచి మొదలవుద్ది. 28వ అధ్యాయం వరకు ఈ పౌలే కనపడతాడు. మొదటి మిషనరీ ప్రయాణం, 2వ మిషనరీ ప్రయాణం, 3వ మిషనరీ ప్రయాణం. ఇక పౌలు యొక్క పరిచర్య మనకు కనబడదు. అధికారులు ఎదుట, రాజులు ఎదుట నా నామములో నువ్వు సాక్ష్యం ఇచ్చువాడుగా ఉండబోతున్నాడు. ఇతడు నేను అందుకు ప్రభు నీ వెళ్ళము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను. మనం ఎవరు ఎదుట సాక్షిలో గుళ్ళో 4 గోడల మధ్యలో అన్యజనుల ఎదుట నేను మీ గుంపే, మీరేం బాధపడక్కర్లేదు, మీ బ్యాచ్ అంటావా? తప్పు కదండి. దేవుడు ఏమంటాడు? ఇవన్నీ ఆలోచన ఉందా? అన్యజనుల ఎదుటను పూర్ణం, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట అమ్మా నా నామమును భరించుటకు. భరించుటంటే తెలుసా? దానికి ఏ అపొస్తలుల కార్యంలో చూడండి, అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు? అదే మాట దాదాపుగా అవమానము పొందుటకు భరించుటకు అనే మాట 5వ అధ్యాయం అపొస్తలుల కార్యం 41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఆ నామము నిమిత్తం అవమానము భరించుట. మరి ఇంకేం కదా? భరించడం కాదు, నువ్వు ధరించడం కూడా లేదు. క్రీస్తు రక్షణ వస్త్రమును ధరించుకోండి అంటాడు. సంతోష వస్త్రము ధరించుకోండి, రక్షణ వస్త్రము ధరించుకుంటా. మనం ధరించుకుంటుంటే కనబడుతుంది. ధరించుకుంటే ఎఫెసీ పత్రికలో కూడా మనం చెప్తున్నట్టుగా ఏం ధరించుకోమన్నాడు? దేవుడు గ్రహించు సర్వాంగ కవచములు ధరించుకొనుట. ధరించుకుంటే కనబడుతుంది. ధరించుకొనుట
అంటే అమ్మో నిన్ను భరించలేకపోతున్నానయ్యా. భార్య అనవచ్చు భర్తతో, భర్త అనవచ్చు భార్యతో, నిన్ను భరించలేక తప్పుగా భరిస్తున్నాను. ఆయన మరి దేవుని నామం భరించడం అంటే ఆయన భరిస్తే పోతన వేడు ఆయన మాట్లాడు. ఆ నామమును భరించుట అతడు నా నామమును భరించుటకు అన్ని జనులు ఎదుట, రాజులు ఎదుట, అది గుళ్ళో కాదు. కాబట్టి సాక్ష్యం చెప్తాను, చెప్పకపోతే ఇంకా నేను కొట్టాడని దేవుడు. 4 గోడల మధ్యలో భరిస్తా ఏం చెప్తావు? అన్ని జనులు ఉన్నారే, నమ్మకుండా ఉన్నారే, వాళ్ళ ఎదుట ఆయన నామం, నేను ఆయన్ని ఎరిగినటువంటి వ్యక్తిని. అది ఏమన్నా కనపడుతున్నావా? వెళ్ళాక ఇతడు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు ప్రభు. ఇతడు ప్రార్థన నిజంగా అక్కడ ప్రార్థన చేసేవాడిని చంపేస్తున్నాడండి ఒకప్పుడు. ఇప్పుడు ప్రార్థన చేయించున్నాడు. రాజుల ఎదుట, అన్య జనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుడు. ఎంత చక్కని మాట! నా నామాన్ని భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలసి ఉన్నదో నేనే అతనికి పొందుతాను. వినమందు ప్రభునందు ప్రియులారా, మనం మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రభువుని ఎరిగినటువంటి వారముగా ఒక సంగతి మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనల్ని అందుకే పిలిచాడు. ఆయన నామాన్ని భరిస్తాడు. నీ బాధలన్నీ కూడా ఆయన భరిస్తానికి అనుకున్నావు, కానీ ఎంత మటుకు మనం అనుకున్నది ఏంటంటే నా బాధలన్నీ ఆయన మీద పెడతాం అన్నాడు కదా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం, నీ చింత యావత్తు నా మీద పెట్టమన్నాడుగా. నీ భారము యెహోవా మీద మోపుము. తెలివైన పనులు మనుషులు చేసి, తేలికైన పనులు తెలివైన పనులు, చమత్కారంతో కూడిన పనులు. ఈ మాత్రం దేవుడు తెలివి లేకుండా పోయిందనుకుంటున్నాను. జాగ్రత్త. అది ఎప్పుడెప్పుడు ఆయన్ని భరించాలో, ఎవరు ఎదుట దేవుని నామాన్ని భరించాలో, ఎందుకు దేవుని నామాన్ని భరించాలో మర్చిపోకూడదు. అర్థమైందా? నా వల్ల ఆయన భరిస్తారండి. అందుకే ఉన్నాడు ఆయన అంటే తప్పదు, పెద్ద అన్యాయం, పెద్ద పాపం. నన్ను భరించడానికి ఆయన ఉన్నాడు అన్నావు, కానీ దేవా నీ నామాన్ని భరించడానికి నేనున్నాను ఆయన. ఇక్కడున్నా నేను అన్నాడా? పిల్లోడు అన్నాడండి, చిన్నపిల్లోడు. వాళ్ళు వదిలిపెట్టే చిన్నపిల్లోడు అన్నాడు, తీరామాయి ఇక్కడున్నా నేను. ఏం చేస్తాను పిల్లల వల్ల ఏమవుతుంది? సమూయేలు వల్ల ఏమవుతుంది? మంచిది కొడుకు ఎక్కడ పోయింది, పోతే వాడు పాడైపోయాడు. సమూయేలు అక్కడ ఎదుగుతూ వచ్చాడు ఏలీ దగ్గర. ఏలీ కళ్ళు దాని పట్ల పెద్ద వయసు వచ్చింది. నేను పిల్లలు 3 సార్లు 2 సార్లు పిలిచి తేలిన వాడ నన్ను పిలిచారా అని వచ్చాడు. మంచి నీళ్ళు ఇమ్మంటారా? 10 చేతి చూసారా? అది ఇవాళ చేస్తున్నారు పాపం. చాలా జాగ్రత్తగా భయభక్తుంటుంది. పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురు పక్కన ఒక సహాయకురాలుగా ఉంటారుగా కనీసం. ఒక ఆయన వచ్చి పెళ్లి చేశారు. స్టేజీ మీద అప్పుడు దాకా వరుసగా కుర్చీలు వేశారు. పెళ్లి జరుగుతుంది. కనీసం పెళ్లి కూతురు తరపున ఎవరో ఒకరు అతడి సర్దటో ఇది సర్దటో ఏదో సహాయంగా ఉంటారు కదా. వస్తే కూడా పెళ్లి చేశారు. వేరే పాస్టర్ ఉన్నారు. ఎవరు కోసన్న వాళ్ళు బ్యాచ్ అంతా
అందరూ ఒకళ్ళంతా కూర్చుని కిలో ఇద్దరు వచ్చారు ఈయన దగ్గరికి. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు కింద కూర్చున్నారు శిష్యులు. పెద్దోడు ఎవరు పక్కన పాదు వెళ్తుంది, పక్కన కూడా కూర్చోలేను ఒక మనిషిని. ఇద్దరు శిష్యులు వచ్చారు. ఈయన శిష్యులో మరి ఏసై శిష్యులో తెలియదు. మెయింటెనెన్స్ బాగానే ఉంది, చెయ్యాలి. చేస్తే మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి. మనుషులు కూడా అదే కదా, భయభక్తులు ఉండాలి. ఆ మాత్రం కింద కూర్చున్నాడు ఈ పక్కన, కుడి వైపున, కుడి చేతి పక్కన. ఎడం చేతి వైపు కూర్చున్నాడు ఎక్కడ కాదు. కూర్చొని సినిమాతో తీసుకున్నాడు. బాగా చేశాడు 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 పెళ్లి చేసినందుకు చేశాడు బోధ ఆయన, పెళ్లి ఆయన, దీవెన ఆయన, మొత్తం ఆయన. అంతే మరి ఆయనకి శిష్యులో ఎస్ఐకి శిష్యులో తెలియదు. శిష్యులలో ఒకడు అని చేశాడు, నేను కాను అని. ఇదిగో నేను పొందుతారు ప్రభుత్వంతో పెళ్లి. రెండు ముఖ్యమైన సంగతి చెప్పడం. అననీయ ఒక శిష్యుడు. శిష్యుడు అంటే తిన్నాక 12 శిష్యులో కాదు, ఒళ్ళే పడిస్తున్నారు బయట వాళ్ళకు. అననీయ ఒక పెద్ద వ్యక్తికి, ఒక గొప్ప వ్యక్తి కాబోతున్నటువంటి ఒక గొప్ప మిషనరీ, అద్భుతమైన పరిచర్య చేయబోయేటువంటి ఒక పౌలుగా మారబోయేటువంటి ఆ వ్యక్తికి నెత్తి మీదకి వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన, ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అన్నది ఒక సాధారణమైనది అయితే మాత్రమే దేవుని స్వరాన్ని గుర్తించగలిగింది. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సాధారణమైన విశ్వాసి కూడా దేవుని స్వరాన్ని గుర్తించగలిగాడు. ఇది ప్రభువు స్వరం, ఇది సైతాను స్వరం, ఇది వెలుగుదూత స్వరం, ఇది దేవుని స్వరం. గుర్తించాలి. గుర్తించినప్పుడు జాగ్రత్తగా నడుచుకోండి. లేదు కాదనుకోండి, సాధారణ అనుకోండి. చాలాసార్లు అదే సార్లు దేవుని స్వరం గుర్తించాలి, దేవుని పిలుపు గుర్తించాలి. పిలిచాడంటే ఆయన స్వరం గుర్తించగలిగాం. చిన్నపిల్లైన పేతురు స్వరం గుర్తుపట్ల మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రభువును దుఃఖించాలి. అననీయ సౌలు, ఇప్పుడు దాకా సౌలు అంటాం. అననీయ సౌలు, అననీయ వర్సెస్ సాల్. తూచి కనుక మనం చూస్తే అననీయ ప్రభు యొక్క శిష్యుడు. ఇదిగో ఒక సాధారణమైన లేఖకు కావచ్చు. పిలవగానే ఏం చేస్తున్నాను తెలిసిందా, నేనున్నా అని ఒక వ్యక్తికి వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. అతడు ఎంత గొప్పవాడో చూసుకో కాబోతున్నాడు. మరి ఎంత ధన్యత. అప్పుల పిస్తులు కూడా ఇద్దరు ఇదే పౌలు గారికి బోధ చేశారు. మన దైనందిన విశ్వాస జీవితంలో దేవుడి యొక్క స్వరము గుర్తుపట్టుదలినట్లుగా ప్రభు యొక్క స్వరము గుర్తుపట్టు, ఏది ఆయన స్వరం, ఏది ఆయన ఆలోచన, ఏది ఆయన ఆలోచన కాదు గుర్తించాలి. లేకపోతే ఇబ్బంది వస్తుంది. ప్రతిదీ మనం నమ్మటానికి పోతాం. సైతాన్ని కూడా మాట్లాడి, వెలుగుతో కూడా మాట్లాడాలి. కనుకని ఒక వివేచనతోటి, జాగ్రత్తతోటి, తెలివితోటి ప్రభు యొక్క స్వరము గుర్తుపట్టి నడుచుకున్నప్పుడు ఒక గొప్ప జయము, అనేక మంది గొప్ప వారికి ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుని స్వరము గుర్తుపట్టి మనము అన్ని జనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, రాజుల ఎదుట సాక్షులుగా ఉండకపోయినప్పుడు మనము ఓటమి చెందినట్టే. రెండో మాట లేదు, ఇంకా వేరే జవాబే లేదు. అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, దేవుని ప్రజల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి. ప్రభువుని ఎరిగినట్టు
అంతేగాని మనం ఏదో 22వ తారీఖు సాక్షి చెప్తానని నేను మనం ఆపేశాం కానీ లేకపోతే ఇది వరకు ఆదివారాలు సాక్ష్యాలు ఉండేవి ఒక చోట. ఇప్పుడు మొదలెట్టో 2 వాకింగ్ పెట్టినట్టవా? నేను చెప్తాను 22వ తారీఖు చెప్పమంటే 20వ తారీఖు నిద్ర ఎక్కువగా మీకు రావును ఇక్కడ ఇరికించింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు అటన్నా వస్తారా? అందుకోసం వస్తావా? అందుకు కూడా రా. రాత్రి 17 తారీఖు మనుషుల్లో ఇక్కడ బాగా వర్షం కావడం, ఎన్ని పడుతున్నాయి, బిల్డింగ్లు పడ. అక్కడికి ఫోన్ చేస్తే ఏమి ఎట్లా ఉంది వాతావరణం అంటే బాగా ఉందండి వాళ్ళు. సరిగ్గా నిజమే వాళ్ళ తప్పేమో. 9:30 దాకా నేను ఉండి వెళ్ళిన తర్వాత వెస్ట్ ఇబ్రహీం పట్టణం వరకు బోల్పడ దాటినాక వెస్ట్ ఇబ్రహీం పట్టణం వరకు కూడా వర్షం ఉంది. మరి అవసరం వర్షం లేదు, వాళ్ళకి వర్షం లేదు కాబట్టి వర్షం లేదని చెప్తున్నారు. ఇక్కడ వర్షం ఉంటుంది మునిగి కలిగిపోయింది మాకంటే వాళ్ళు నమ్ముతారా? ఎందుకే చెబుతున్నా, నమ్ముతారంటే అబద్ధం చెప్తామంటున్నాయి కానీ నాకు బాగుంది అంటారు కదా. అంటే బాగుంది, ఎంత రావాలి కానీ మనుషులు అందరూ రారే. నేను నిద్ర ఎక్కువ కూర్చోలేదు. వేరే ప్రార్థన అందరు వస్తుంది. శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి, అవసరమైనప్పుడు ప్రార్థన చేసుకోవాలి, కూర్చోవాలి. అమ్మో నాకు నిద్ర ఎక్కువ లేదు, నేను కూర్చోలేండి అని ఎంత కుదురుతుంది. తేలిగ్గా ఉన్న పని తేలిగ్గా ఉన్న పని. ఆహారం తేలిగ్గా వచ్చేస్తున్నారు నోటికి, ఎన్ని పనులు చేయాలి అంతే కదా. ఇన్ని చేస్తే మళ్ళీ ఏమంటారు? అంత పోయిందంట పక్కన తిప్పబడి ఆడి చేసి ఒక్క పెళ్ళు మనలో నేను ఇది పోయిందండి అది పోయిందండి వాళ్ళు నామకం పడి వండారు. కనుకలో దాంట్లో దీంట్లో ఆశంలో దాంట్లో పడేసి ఏదో తగలబెట్టారు. అడుగుద్ది తిట్టాలో దాంట్లో పడేసారు. వచ్చి దాని పెట్టండి అని అంటారు ఒక పెట్టిన. అంతే కాబట్టి ఊరికి వచ్చిన భోజన పదార్థం అంటే ఎంత కష్టం చేశారు, ఎంత ఎవరో పని చేశారు, చాలాసేపు పని చేశారు, అప్పుడు భోజనం వచ్చింది. అట్లాగే దేవుని వాక్యము జీవాహారం కూడా భోజనం తేలికి వచ్చేసి అనుకోకూడదు. కష్టం పడాలి, ప్రయాసపడి పెట్టాలి, రెడీ ఉంది. ఇతడు ప్రార్థన చేయిస్తున్నాడు. ఇప్పుడు మన గురించి కూడా ప్రభు ఎప్పుడు కూడా ప్రార్థన చేయిస్తున్నాడు వీళ్ళు అని చెప్పగలిగినట్టుగా ఉండాలి. అట్టి అనుభవం దీనికి పెద్ద గొప్ప వ్యక్తి కాదు, బోస్ అననీయ సాధారణమైన వ్యక్తి అయినా ఒక గొప్ప వ్యక్తికి ప్రార్థన చేసి అతను చేసేటువంటి గొప్ప అద్భుతమైన పరిచర్యకు నాంది పలికినట్లుగా అననీయ కారకులుగా ఉన్నారు. కాబట్టి మనం ఎంతో మంది ఉన్నారు, రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు ప్రభు నమ్ముకుని చేసేది ఏమన్నా అనుకోకూడదు అనుకున్నారు. అంతేలిక మనుషులు దేవుడి దగ్గరికి వస్తారా? నమ్ముకుని చేసి ఆమె చేసేది ఏమన్నా అంటాం మనం. ఇప్పుడైనా నమ్ముకుంటాను, నిజంగా నమ్ముకుంటే చాలేని ప్రార్థన చేయాలి. నువ్వు చేసి కూడా మాత్రం ఏమవుతాయిగా ఈ ప్రార్థన చేసి అదే అనుకోకూడదు మనం వాళ్ళకు ప్రార్థన చేయాలి. కనుక ఇప్పుడు ప్రార్థన ప్రభుత్వం చేయాలి. ఒక సాధారణమైన వ్యక్తి కావచ్చు, ఒక గొప్ప వ్యక్తి కావచ్చు, దేవుని స్వరాన్ని గుర్తుపట్టి ఇదిగో నేను చెప్తానో చెప్పండి అనగలిగినట్లుగా విశ్వాసం ఉండాలి. సేవకుడే కాదు, నమ్మిన ప్రతి ఒక్కరు ఇదేం చెప్తారో ప్రభు సెలవివ్వండి చేస్తాను అన్నట్లుగా ఉన్నావా? నేను చెప్తాను చెప్పండి అంటే పారిపోతావా? ఏమండి? కాబట్టి దేవుని కొరకు సాక్షులుగా నిలిచి ఉండాలి. నేనున్నాను అన్నట్టుగా ఉండాలి. అట్టి అనుభవంలో దేవుడు మనం ప్రతిష్ఠించి స్థిరపరచుగాక.
ఆమేన్.